హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ. ఈరోజు ఫిష్ ఫ్రై పులుసు చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకుందామండి. పోపులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ ముందుగానే ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇవి కేజీ చేపలు ఉంటాయి. నేను అర కేజీ పులుసు పెడుతున్నాను. మిగతావి ఫ్రై లాగా ఉంచేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయలు వేగాయో లేదో చూద్దాం. ఇదిగోండి బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి మనం టమాటీని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 5 టమాటీస్ తీసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. మీకు గ్రేవీలా కావాలి అనుకుంటే పులుసు కొంచెం తక్కువ వేసుకొని టమాటీలు ఎక్కువగా వేసుకోండి. గ్రేవీలాగా బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు ఉప్పును యాడ్ చేద్దామండి. నేనైతే ఇక్కడ కల్లుప్పుని వాడుతున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కిందన మీద కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం చిటికెడు, నేనైతే ఇక్కడ కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం చేపల ఫ్రైలో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా మసాలా అన్నీ వేసేసాం కాబట్టి అన్నీ కొంచెం కొంచెం రుచి చూసుకొని వేసుకోండి. బాగా మగ్గాలండి. నేను మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఇదిగోండి బాగా నూనె తేలిపోయింది పైకి. కొంచెం మీరు గరిటతో స్మాష్ చేసుకోండి టమాటీల్ని. అప్పుడు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో కూడాను మనం ముక్కల్ని వేసుకోవచ్చు, కానీ ఇంకా అవ్వలేదు కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం తెల్లుల్లి, అల్లం దంచుకొని వేసుకున్నానండి. కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను. ఇలాంటప్పుడు వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర కొత్తిమీర, కరివేపాకు ఉంటే ఇప్పుడు వేసేసుకోండి, బాగుంటుందన్నమాట. ఇందులోకి ఇప్పుడు నేను పులుసుని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను లోటాడ్ పులుసు అండి నేను తీసుకున్నాను. దానికి లోటాడ్కి హాఫ్ నీరు యాడ్ చేస్తున్నాను. నాకు ఈ పులుసు సరిపోతుంది. ఇది మరిగిన తర్వాత కొంచెం దగ్గర అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఇదిగోండి మా అన్నయ్య కువైట్ నుంచి తెచ్చాడు. మీకు తెలిసే ఉంటుంది, కువైట్లో ఇవి చాలా ఎక్కువగా దొరుకుతాయని. బాగుంటుంది, అలాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం పులుసు మరిగినప్పుడు నేను కారము, గరం మసాలా వేసుకున్నాను. ఫిష్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. అలా వేసుకొని బాగా మరగనిద్దాం. ఇలా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై పీసెస్ని రెడీగా ఉంచుకున్నాం కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకుందామండి. మీకు ఎన్నైతే కావాలనుకుంటున్నారో, మీకు ఏదైతే పులుసులోకి ఉడికిన ముక్క తింటే మీకు బాగా నచ్చుతుందో అది ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. నేనైతే నాకు నచ్చినవి యాడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇలా మరిగిన తర్వాత మాత్రమే వేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసేసాం కాబట్టి ఇంకా ఎక్కువగా ఉడకనాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికేటప్పుడు వేస్తే ఆ పులుసు అనేది ఈ ముక్కలకి పట్టుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నాకు ఏం కావాలో నేను అది సెలెక్ట్ చేసి మరీ వేసుకుంటున్నాను. ఎందుకంటే తినేది మనమే కాబట్టి ఏం కావాలో అది చూసుకొని వేసుకోండి. మిగతావి నేను అలాగే ఉంచేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని పులుసు అంటే తినలేము. ఇంకోటి ఒకేసారి 2 డిషెస్ అయిపోతాయి కాబట్టి మనకి ఏది ఫ్రై కావాలంటే ఫ్రై తినొచ్చు, పులుసు కావాలంటే పులుసు తినొచ్చు. ఇదిగోండి నేనైతే ఇవి పక్కన ఉంచేస్తున్నాను. నాకు కావాల్సినవన్నీ నేను వేసేసుకున్నాను. బాగా మరిగించుకోవడమేనండి. మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర జల్లుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్గా ఉంది కదా. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.